హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పూర్ణం బూర్లు చాలా ఈజీగా, క్రిస్పీగా, పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని గిన్నెలో 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినప్పప్పుకు 2 గ్లాస్ రేషన్ బియ్యం లేదా సోనా మసూర్ రైస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇది మనం బూరెలు వేసుకునే ముందు 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన మినపప్పుని బియ్యాన్ని మిక్సీ వేసుకోవాలి లేదా గ్రైండర్ వేసుకోండి. కొంచెం పిండిని బరకగానే చేసుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చేసుకోండి. మరీ పల్చగా చేసుకోవద్దు. దాని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోండి. శనగపప్పుని 2-3 సార్లు బాగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకోండి, లేదా మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం పలుకు ఉండేలాగా చూసుకోండి. బాగా ఉడికితే పూర్ణాలు సరిగ్గా రావు. కొంచెం మనం చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం పలుకు ఉండేలాగా చూసుకోండి. వీటిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకొని మిక్సీ చేసుకోండి. కొంచెం మనకి అది డ్రైగానే ఉండాలి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే బెల్లం తీసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. తర్వాత మనకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో చేసుకోవాలి. మనకు ఈ సైజ్ సరిపోతుంది. మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధానంగా రౌండ్గా చుట్టుకోండి. దాని తర్వాత గిన్నె తీసుకోండి. దాంట్లో 1 గ్లాస్ బెల్లం వేసుకోండి. 1 గ్లాస్ బెల్లానికి 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అది బెల్లం మొత్తం కరిగేంత వరకు చేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకోండి. టేస్ట్ తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆ బాల్స్ అనేవి పిండిలో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధానంగా పూర్ణం కనబడకుండా కోట్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ మీరు సరిగ్గా కోట్ చేసుకోకపోతే లోపలున్న పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం పూర్ణం లోపలిది కనబడకుండా మొత్తం పిండితో కోట్ చేసుకొని వేసుకోండి. ఆ హీట్కి తగ్గట్టుగానే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. ఊర్లు వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ వరకు కదపకండి. ఒకవేళ మీరు కదిపినట్టయితే లోపలున్న పూర్ణం అనేది బయటికి వచ్చేస్తే మనకి బూరెలు అనేవి సరిగ్గా రావు. ఆయిల్ కూడా పీల్చేస్తాయి. 2 సైడ్స్ బాగా వేయించుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఈ విధంగా అన్ని బూరెలను వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ ఇంకో మెథడ్లో కూడా చూపిస్తాను. 1 స్పూన్ తీసుకోండి. అందులో పూర్ణాన్ని బాగా కోట్ చేసుకోండి. పిండిలో కోట్ చేసుకున్న తర్వాత స్పూన్తో స్లోగా డ్రాప్ చేయండి. ఇలా వేసుకుంటే చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. వేయడం రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మెథడ్లో వేసుకోవచ్చు. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. చూసారా స్పూన్తో వేసి ఎంత రౌండ్గా వచ్చాయో? దీని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూసారా? అంతే అండి, చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.